అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది మన చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల మనం చేసేటువంటి తప్పులు, అలాగే అనేక అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే చట్టం ఇది. ఇది ఏంటి అంటే మన ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దేనికి అంటే ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1935ని సవరణ చేసింది. ఇది దేనికి సంబంధించింది ఏంటన్న వివరాలు మీకు తెలియజేస్తాను. తాత, నాన్నమ్మ, మనవడు, మనవరాలు వీళ్ళందా కూడా దగ్గర బంధువులే అని కొత్త వారిని చేరుస్తూ మానవ అవయవ మార్పిడి చట్టాన్ని సవరణ చేసింది. అంటే గుండె ట్రాన్స్ప్లాంటేషను, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ ఉంటాయి. దీనికి అనువైనటువంటి చట్టాన్ని సవరణ చేస్తూ మార్పులు చేసింది. దీన్ని చట్ట సవరణ చేసిన తర్వాత మన క్యాబినెట్ ఆమోదించి గవర్నర్ గారికి సమర్పిస్తే గవర్నర్ గారు దాన్ని ఆర్డినెన్స్ని ఆమోదించి పంపిస్తారు. న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభా గారు దాన్ని ఏం చేశారంటే పూర్తి చట్టంగా మార్చి మనకి ప్రకటన అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని ఏపీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ అనిగా మార్పు చేశారు. టిష్యూస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వరకు గుండె ఇవన్నీ ఉన్నాయి కదా, దాంతోపాటుగా టిష్యూస్ అనే పదంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే కార్నియా, హార్ట్ వాల్స్, బోన్ మ్యారో వంటి టిష్యూస్ని కూడా మార్పు చేసే విధంగా చట్ట సవరణ అనేటువంటిది చేశారు. దగ్గర బంధువులు అంటే ఇన్నాళ్ళు తల్లి, తండ్రి, అన్నదమ్ములు మాత్రమే అలాగే ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే భార్య, పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, అంటే అమ్మ తరపు తాతలు వీళ్ళందరూ కూడా ఇందులో చేర్చడం అనేటువంటిది జరిగింది. తర్వాత 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఆర్గాన్స్ని డొనేట్ చేయొచ్చు. తర్వాత అదే ఒకవేళ విదేశీయులు ఎవరికన్నా మనం ఆర్గాన్ డొనేట్ చేయాలి అంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఒక కమిటీ ఉంటుంది, కమిటీ ద్వారా పర్మిషన్ తీసుకుని ఆ విదేశీయులు కూడా మన బంధువులే, ఒకవేళ ఎన్ఆర్ఐలుగా సెటిల్ అయితే ఆ బంధువులకి ఇవ్వాలనుకుంటే అక్కడ కమిటీ పర్మిషన్ తీసుకొని ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటే అది ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ చట్టాన్ని కానీ ఉల్లంఘించినట్లయితే, ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 20 లక్షల రూపాయల జరిమానా విధించేటువంటి విధంగా చట్టాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. అంటే హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ ఏపీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ అన్న పదాన్ని అనేటువంటిది చేర్చింది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అన్నటువంటి భావంతోనే నేను చెప్తున్నాను. 10 మందికి షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది. జై హింద్, భారత్ మాతా కీ జై.